హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ శుక్రవారం సాయంకాలం దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ప్రతి శుక్రవారం దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా మనం దీవించబడతాం. దేవుడు మనకి చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి మనల్ని చక్కగా అన్ని విధాలుగా ఫలింపచేసే దేవుడు మన దేవుడు. ఆయనే ప్రభైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అందరూ బైబిల్ చూడాలి, అందరూ వాక్యాన్ని తీయాలి. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు ఆ జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడెదరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం యొక్క అంశము ఏమిటంటే దేవునికి మనమే నైవేద్యము. చెప్పండి. ఎస్, బాగా చెప్పారు. దేవునికి మనమే నైవేద్యము. కాబట్టి ఆ రోజుల్లో నైవేద్యము అంటే దయచేసి బాగా గమనించండి. పాత నిబంధన కాలంలో మీరు బైబిల్ ఎవరు చూడక్కర్లేదు కానీ లేవియా కాండము 2వ అధ్యాయము ప్రారంభ వచనంలో చూస్తే ఎవరైనా ఒకడు దేవునికి నైవేద్యం అర్పించాలంటే వాడు గోధుమ పిండి, అలాగే నూనె, అలాగే సాంబ్రాణి వారు దేవుని సన్నిధికి తేవాలి అని ఉంది. కాబట్టి నైవేద్యం అంటే గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి ఈ అన్నీ కూడా దేవుని సన్నిధికి తేవాలి అని ఉంది. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో దేవునికి గోధుమ పిండితో పని లేదు, నూనెతో పని లేదు, సాంబ్రాణితో పని లేదు. ఇప్పుడు నైవేద్యం ఎవరు? అది చెప్పండా, మనమే దేవునికి నైవేద్యం. హల్లెలూయా. కాబట్టి నేనే దేవునికి నైవేద్యం, నీవే దేవునికి నైవేద్యం, మనమే దేవునికి నైవేద్యం. మనము నైవేద్యంగా ఉండాలంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. అవి చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి మరొకసారి ఈ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులిచ్చెదను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడెదరు. కాబట్టి మన అంశం ఏమిటి? దేవునికి మనమే నైవేద్యము. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. అయితే ఈ వచనాల్లో జాగ్రత్తగా మనం చూస్తే మొట్టమొదటిగా ఏముందంటే ఏక మనస్సు. చెప్పండి, ఏక మనస్సు. కాబట్టి ఈరోజు మనందరికి కూడా ఏక మనస్సు అనేది మనకు ఉండాలి. ఇది మనకు తెలియాలంటే ఒక్కసారి 1 రాజుల గ్రంథం చూద్దాం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. 1 రాజుల గ్రంథం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు
మీరు రెండు తలంపుల మధ్య తడబడచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటను పలుకకపోయిరి. ప్రియులరా, ఈ మొదటి రాజులు గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇశ్రాయేలు కనిపిస్తున్నారు. ఇశ్రాయేలు ఏం చేశారంటే యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి బయలు దేవతను, అషారా దేవతను వారు ఆరాధన చేసేవారు. కాబట్టి ఆరాధన చేసిన కారణం బట్టి నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి, నిజమైన దేవుని వైపు తిరగడం విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ఆ దేవతల వైపు తిరిగి వారు చేసిన పూజలు బట్టి, వారు చేసిన ఆరాధనలు బట్టి ఏం జరిగిందంటే ప్రజలకి అక్కడ సరైన వర్షాలు పడకుండా, సరైన పంటలు పండకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆ సమయంలో ఏలియా గ్రహించి ప్రజల దగ్గరికి వచ్చి ఏలియా ప్రజలతో ఏమంటున్నాడంటే, ప్రజలారా, ఓ ఇశ్రాయేల్లారా, ఎంతవరకు మీరు రెండు తలంపులంటే రెండు మనస్సులతో కలిగి ఉంటారు, రెండు మనస్సులు కలిగి మీరు జీవిస్తారు. మీకు ఒకే మనస్సు ఉండాలి కానీ, మీకు ఏక మనస్సు ఉండాలి కానీ మీకు రెండు మనస్సులు ఉండకూడదు. రెండు మనస్సులంటే ఒకటి యెహోవా దేవుడని, రెండవది బయలు దేవతలని, ఈ రెండు మనస్సులు కలిగి ఇశ్రాయేలు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి బాగా గమనించండి. కాబట్టి మనకి ఏక మనస్సు ఉండాలి కానీ మనకు రెండు మనస్సులు ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి కష్టములో మనం ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఒకవేళ మనం చేసే ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోయినా, మనము ఎటువంటి శ్రమల్లో ఉన్నా మనకు ఏక మనస్సు ఉండాలి కానీ రెండు మనస్సులు మనకు ఉండకూడదు. కాబట్టి దయచేసి బాగా గమనించండి. కాబట్టి ఏలియా ఇశ్రాయేలు దగ్గరికి చెప్తున్నాడు, ప్రజలారా, మీరు రెండు మనస్సులతో ఉన్నారు, రెండు తలంపులతో ఉన్నారు, రెండు ఆలోచనలతో ఉన్నారు. అందుకే మీ జీవితంలో ఏ ఒక్క కార్యము కూడా జరగలేదు. ఎందుకో తెలుసా? మన దేవుడు యెహోవా, మన దేవుడు గొప్పవాడు. భూమిని ఆకాశాన్ని కలిగించిన దేవుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు. అయితే మీ జీవితంలో ఎందుకు కార్యం చేయలేదంటే మీరు రెండు మనస్సులతో ఉన్నారు. మీరు రెండు మనస్సులతో ఉన్న కారణం బట్టి అందుకే మీ జీవితంలో మేలు అనేది చూడలేకపోతున్నారు, స్వస్థత అనేది పొందలేకపోతున్నారు, ఆశీర్వాదం అనేది రాలేకపోతూ ఉంది. మీ సమస్యలుగానే ఉన్నాయి, మీ అప్పులుగానే ఉన్నాయి, మీ ఇబ్బందులుగానే ఉన్నాయి, మీ అనారోగ్యాలుగా ఉన్నాయి. గల కారణం ఏమిటంటే మీరు రెండు మనస్సులతో ఉన్నారు. రెండు మనస్సులతో ఉన్న కారణం బట్టి దేవాది దేవుడు మీ పట్ల కార్యము చేయలేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా అని ఏలియా పౌరుషముతో, రోషముతో ప్రజల దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రకటన చేస్తున్నాడు. ఎంత కాలము రెండు తలంపుల మధ్య తడబడుతుంటారు, ఎంత కాలము రెండు మనస్సులతో జీవిస్తారు, ఎంత కాలము రెండు మనస్సులతో మీరు జీవించగలుగుతుంటారు. ఇదిగో దేవుడు గొప్పవాడు. ఇప్పుడే మీ మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగితే ఆయన చేయబోతున్న కార్యము మీ కళ్ళతో చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు ఎలా ఉన్నారు? రెండు మనస్సులతో ఉన్నారు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలం కాబట్టి మనకు రెండు మనస్సులు ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఆశీర్వాదం కొరకు దేవుని వైపు తిరుగుతారు, లోక ఆచారం కొరకు లోకం వైపు తిరుగుతారు. కాబట్టి వీళ్ళు ఎవరంటే రెండు మనస్సులు కలిగిన వారు. నిండా మునిగిన వారికి మాట్లాడండి, చెప్పాలి. నిండా మునిగిన వాడికి చలి ఎందుకు అన్నట్లుగా మనము చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకే. కాబట్టి మనం ఇంకా లోక సంబంధమైన ఆచారాలు మనం
చేయకూడదు. ఎందుకంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి దైవ సేవకులు ఏర్పాటు చేస్తాడు దేవుడు. మీ కష్ట సుఖాల్లో మీకు తోడుగా ఉండడానికి, మీ బాధల్లో మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీ ఇబ్బందుల్లో మీకు ప్రార్థన చేయడానికి, మీకు సలహాలు ఇవ్వడానికి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి ఒక దైవ సేవకుడిని దేవుడు ఎన్నిక చేశాడు. కాబట్టి ఆ దైవ సేవకుడు ప్రార్థన మేరకే మన జీవితాన్ని నడిపించుకోవాలి. కానీ అలా కాకుండా మనం ఇంకా రెండు మనస్సులతో ఉంటే దేవుని కార్యాలు మనము చూడలేము. దయచేసి బాగా గమనించండి. ఈరోజు చాలామంది నష్టపోతున్నారు. ఏం కారణం? రెండు మనస్సులున్న కారణం బట్టి మన జీవితంలో ఎందుకు ప్రార్థనకు జవాబు రాలేకపోతుంది? రెండు మనస్సులు ఉన్నందుకు. మన జీవితంలో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. కారణం ఏమిటి? రెండు మనస్సులు ఉన్నందుకే. ఇదిగో దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదిగో ఏలియా చెప్తున్నాడు, ప్రజలారా, మన దేవుడు మన పితరులకు ఎన్నో కార్యాలు చేశాడు. మన పితరులకు ఆహారంగా మన్నాను కురిపించాడు. మన పితరులకు మాంసాన్ని రప్పించాడు. మన పితరులకు బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. మన పితరులకు అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు. అన్ని కార్యాలు చేసిన దేవుడు ఎందుకు మీ జీవితాల్లో కార్యం చేయలేదంటే మీలో రెండు మనస్సులు ఉన్నాయి. చెప్పండి ఏమున్నాయి? రెండు మనస్సులు ఉన్నాయి. కాబట్టి మీలో రెండు మనస్సులు ఉండకూడదు. అంటే ఒకటి దేవుడు, రెండవది లోకం. ఈ రెండు మనస్సులు మీలో ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి శుభకార్యాలు జరిగినా, గృహప్రవేశాలు జరిగినా, వివాహాలు జరిగినా, ఏ కార్యం జరిగినా దైవికమైన పద్ధతిలో జరగాలి. కానీ ఏమంటే అన్య రీతిలో అలాంటివి జరగకూడదు. ఒకసారి ఒక ఆవిడ ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, అర్ధరాత్రి 12 గంటలకు మా ఇల్లు ఓపెనింగ్ చేయాలని అందట ఆవిడ. ఎప్పుడట? అర్ధరాత్రి 12 గంటలకు. ఎందుకమ్మా అలాగనంటే, మా ఆయన కోరికండి అది, మా ఆయన కోరుకుంటున్నాడు, కాబట్టి మీరు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి రిబ్బన్ కట్ చేయాలందట. సరే అని చెప్పి కొన్నిసార్లు కొంతమంది ఏమండి ఆ మనస్సును కాదనలేక, ఆ అభిమానాన్ని కాదనలేక సరే అని చెప్పి పాస్టర్ గారు మధ్యరాత్రి 12 గంటలకి ఇలా వెళ్ళి ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి కుడుకాలు ఇంట్లో పెట్టగానే సర్రమని జారి పడిపోయాడు ఆయన. ఏం చేశాడు? పడిపోయాట. తీరా చూస్తే అక్కడ పేడ మీద అడిగేస్తాడు ఆయన. అంటే పాస్టర్ గారు వెళ్ళక ముందే ఏం చేశారు వాళ్ళు? ఆవుని తీసుకెళ్ళి ఇంటిలో ఆవుని నడిపించి ఆవు చేత మూత్ర విసర్జన, మల విసర్జన అన్నీ చేయించారు. కాబట్టి మొత్తానికి పాస్టర్ గారు దబ్బును పడిపోయారట అక్కడ. ఆ రోజు నుంచి ఈ ముహూర్తాల ప్రార్థనకి వెళ్ళడం మానేశాడట ఆయన. ఏ ప్రార్థనకి? ముహూర్తాల ప్రార్థనకి వెళ్ళడం మానేశాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మాకు చెప్తారు, ఖచ్చితంగా ఉదయం 8 గంటలకే రావాలండి పాస్టర్ గారు. ముహూర్తమా తల్లి అంటే మేము అనుకుంటాం మనసులో, అలాగే చెప్పి 10 గంటలకు వెళ్తాం మేము. ఏంటది? పాస్టర్ గారు చెప్పిన సమయమే నీకు ఆశీర్వాదం, పాస్టర్ గారు పెట్టిన టైమే నీకు ఆశీర్వాదం. ఏమండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన ఆరాధన ఎన్ని గంటలకు? ఆదివారం 8 గంటలకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి 7 గంటలకి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి 7 గంటలకు వస్తే ఏమంటే అది శుభముహూర్తం, 7 దాటి వస్తే అది దుర్ముహూర్తం అనుకొని వస్తే బాగుంది కదా. అలా మరి రాము, అలా దగ్గర మన సమయాన్ని పాటించాం మనం. అర్థమైందమ్మా? కాబట్టి అలా చేసేడు ద్వారా మనము రెండు మనస్సులతో ఉన్నట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి ప్రభావం కలుగునుగాక. మనం నమ్మాలే కానీ దేవుడు ఎంత కార్యమైనా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనము దేవుని కార్యాలు చూడాలంటే మనలో ఏముండకూడదు? రెండు మనస్సులు. అదే ద్విమనస్సు అంటారు. ద్విమనస్సు అంటే రెండు మనస్సులు అని దాని అర్థం. కాబట్టి రెండు మనస్సులు ఉండకూడదు, మనకి ఒకే మనస్సు ఉండాలి. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు అంటే, నా పిల్లలు నన్ను నమ్ముకున్నారు కాబట్టి ఒకవేళ ఈ కార్యం చేయకపోతే నాలో నిలిచి ఉంటారా లేకపోతే తొలగిపోతారా అని చెప్పి దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం ఏమవ్వాలి?
నిలవాలి, గెలవాలి, పాస్ అవ్వాలి. అప్పుడే మన విజయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఏదో చిన్న చిన్న పరీక్షలు వచ్చాయని చెప్పి దేవుని మీద అలిగి కొంతమంది అలుగోలు వెళ్ళిపోతాడు. అలుగోలు అని ఊరు ఇక్కడ ఉంది, గుసిని దగ్గర. కాబట్టి ఆ ఊరి పేరు ఏం పేరు? అలుగోలు. ఇంకోటి ఉంది మల్లాడు కూడా ఉంది, మల్లడుగు, అది కూడా ఉంది. కాబట్టి కొన్ని ఊరి పేర్లు చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, ఈ సాయంత్రకాల సమయంలో దేవుని సన్నిధిలో మనమందరం దేవునికి ఏమిగా మారాలి? నైవేద్యంగా మారాలి. మనం నైవేద్యంగా మారాలంటే మనలో మొదట ఏముండాలి? ఏక మనస్సు ఉండాలి. రెండు మనస్సులు అనేవి మనకు ఉండకూడదు. ఎప్పుడైతే ఏక మనస్సు మనకు ఉంటుందో దేవుని కార్యాలు చూస్తాం. అందుకే అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. అందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండిరి. అందరూ వినండి, చూడండి. ఈ అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే ఆ మేడ గదిలో 120 మంది ఉన్నారు. ఎంతమంది? 120 మంది ఉన్నారు. అయితే ఆ 120 మందిలో కూడా ఏముందంటే ఏక మనస్సు ఉంది. చూడండి, ఏక మనస్సు ఉన్న కారణం బట్టి అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఏక మనస్సు ఉన్న కారణం బట్టి వాళ్ళందరూ ఏమయ్యారు? పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకున్నారో వారు ఎల్లప్పుడూ సంతోషంతో ప్రభుని ఆరాధించారు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి లోపలికి వచ్చిందో వారు దుఃఖాన్ని మర్చిపోయారు, వారి కష్టాన్ని మర్చిపోయారు, వారి బాధను మర్చిపోయారు, వారి ఇబ్బంది మర్చిపోయారు, వారి అప్పులు మర్చిపోయారు, వారి సమస్యలు మర్చిపోయారు, వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మర్చిపోయారు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారు పొందుకున్నారో ఇహ సంబంధమైనవి, లోక సంబంధమైనవి అన్ని మర్చిపోయి ప్రభుని స్తుతించారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందడానికి వారిలో ఉన్న కారణం ఏమిటి? అది వాళ్ళందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉన్నారట. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయమందు రెండవది దేవుని బిడ్డలకు ఏముండాలంటే ఏక మనస్సు ఉండాలి. మేము చావైనా బ్రతుకైనా మాకు దేవుడే. అందుకే పౌలు అన్నాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభం అన్నాడు. అంటే పౌలు బ్రతకడానికైనా సిద్ధమే, చావడానికైనా సిద్ధమే. కాబట్టి దేవుని ప్రజలు ఆ విధమైన తీర్మానంతో ఉండాలి, ఆ విధమైన ప్రతిష్టతో ఉండాలి, ఆ విధమైన నిబంధనతో ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మనము చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి ప్రభావం కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఒకసారి ఒక క్రైస్తవ అబ్బాయి వాళ్ళ నాన్నగారికి బాగా సీరియస్గా ఉంది. అంటే చివరికి చావు బ్రతుకులకి వెళ్ళిపోయాడట. చావు బ్రతుకుకి వెళ్ళిపోతే చివరికి హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. డాక్టర్లు పరీక్ష చేసి ఇతన్ని ఖచ్చితంగా ఐసీయూలో పెట్టాలి, ఇతను చాలా సీరియస్గా ఉంది కండిషన్, ఇతన్ని ఐసీయూలో పెట్టాలని చెప్పి ఐసీయూలో పెట్టారట. ఐసీయూలో పెట్టి అప్పటికే దాదాపు రాత్రి 10-11 అయింది. సరిగ్గా 12 గంటల టైంలో డాక్టర్ గారు వచ్చి ఆ అబ్బాయితో, వాళ్ళ అబ్బాయితో చెప్తున్నారట. వాళ్ళ నాన్నగారు దేవుని నమ్ముకున్న అబ్బాయే, ఆయన దేవుని నమ్ముకున్నోడే, వాళ్ళ అబ్బాయి కూడా దేవుని నమ్ముకున్న ఆయన. డాక్టర్ గారు వచ్చి చెప్పారట 11 గంటలప్పుడు, బాబు మీ నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది, మరికొద్ది క్షణాల్లో చనిపోవచ్చు అని ఆ కొడుక్కి డాక్టర్ గారు చెప్పారట. సరే అని చెప్పి ఈ అబ్బాయికి, మా నాన్న చచ్చిపోతున్నాడు, మా ఇద్దరు అక్కలకి వివాహం కాలేదు, మరి నాకు వివాహం కాలేదు, మా తమ్ముడికి వివాహం కాలేదు, వాళ్ళు 4 పిల్లలట, 2 అక్కలు 2 అన్నదమ్ములు, 4 పిల్లలకి వివాహం కాలేదు, ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా విచారంగా కలతగా ఉన్నాడట. ఈలోగా మరొక ఆయన వచ్చి, ఒక పెద్ద ఆయన పక్కన కూర్చున్నాడట. బాబు ఏంటి ఇక్కడ కూర్చున్నారంటే, ఈ విధంగా మా నాన్నగారు పలానా ఐసీయూలో ఉన్నారంటే, మీ నాన్నగారు ఆయన
నా భార్య కూడా ప్రక్కనే ఉందండి, నా భార్య ప్రక్కనే ఐసీయూలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మీ నాన్నగారేనా? అదే డాక్టర్ గారు అంటున్నారు చచ్చిపోతారని అని అన్నాడట పెద్ద ఆయన. అని తర్వాత అప్పుడు ఈ పెద్ద ఆయన ఈ అబ్బాయితో అంటున్నాడట, బాబు మరి మీ నాన్న చివరి గడియల్లో ఉన్నాడు కాబట్టి మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుంటున్నారో, మీరు ఏ దేవుణ్ణి అయితే మరి పూజిస్తున్నారో, మీరు ఆ దేవుణ్ణి మొక్కుకోక బాబు, ఆ దేవుణ్ణి మొక్కుకుంటే ఆ దేవుడే మీ నాన్నగారిని కాపాడుతాడు అని ఆ అన్యుడు చెప్పాడట. అప్పుడు ఈయన అన్నాడట, ఏ దేవుడు అంటే మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాడు? యేసుప్రభు నమ్ముకుండా. ఆ పెద్ద అన్నాడట అన్యుడు, ఓహో యేసుప్రభు అయితే చచ్చి బ్రతిక వచ్చిన దేవుడు అయినా మీ నాన్న కూడా బ్రతికిస్తాడు అన్నాడట. అలయ్య, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఎవరైనా చనిపోయి బ్రతికి వచ్చిన దేవుడైనా కాబట్టి, బ్రతికిన దేవుడు కాబట్టి మీ నాన్నగారు కూడా ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు అని చెప్పగానే, ఆ మాట వినగానే వెంటనే ఈ అబ్బాయి పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఐసీయూలోకి వెళ్ళి వాళ్ళ నాన్న తల మీద ప్రార్థన చేసి చేయలేసి ఈ అబ్బాయి ప్రార్థన చేశాడు, ప్రభువా ఒక అన్యుడు నాతో చెప్పాడయ్యా, నువ్వు చచ్చి బ్రతికిన దేవుడివని, నువ్వు బ్రతికించే దేవుడు ఒక అన్యుడు నాకు చెప్పాడు తండ్రి. అయ్యా అన్యుడు ఆ సాక్ష్యం నువ్వు నిలబెట్టవా తండ్రి అని చిన్న కన్యలతో తల మీద చేతులేసి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయగానే ఆ నాన్నగారు కళ్ళు తెరిచి ఎన్నైనా ఏడుస్తాను అడిగాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి, ఇదిగంటే మా నాన్నగారు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నప్పటికీ మళ్ళీ డాక్టర్ గారు వచ్చి పరీక్షలు చేసి, మీ నాన్నగారి ప్రాణభయం లేదు, ఇక మీరు తెల్లవారు తీసుకెళ్ళిపోవచ్చు, డిశ్చార్జ్ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు వెళ్ళారు, ఆ ఇద్దరు అక్కలకి పెళ్లి చేశారు, ఆ తమ్ముళ్ళకి పెళ్లి చేశారు. ఈరోజు ఆ కుటుంబం ఎంతో దీవెనకరంగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగలిగిన, అయితే మనకేముండాలి? ఏక మనస్సు ఉండాలి. కాబట్టి మన మనస్సు ఎప్పుడు అటు ఇటు పరిగెడుతుంది. ఏదైనా బాధలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏమైనా అప్పులు ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, శోధనలు ఎక్కువైపోయినప్పుడు, భర్త తిరుగుబాటు చేసినప్పుడు, పిల్లలు మన మాట విన్నప్పుడు, అప్పుడు మన మనసు ఏమవుద్ది? గెలువులవుతుంది. ఏంటి పరిస్థితులు? అనుకున్నది ఏమీ జరగలేదు, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు నాకే ఈ విధంగా వస్తున్నాయి అని కొన్నిసార్లు మన మనసు అటు ఇటు కదులుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా మన మనస్సు ఎటువైపు వెళ్ళకుండా ఎక్కడ ఉండాలి? మన మనస్సు దేవుని మీద ఏక మనస్సుతో మాత్రమే మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవాది దేవుడు చెప్పినట్లుగా మనము ధ్యానిస్తున్న అంశం ఏమిటంటే, దేవునికి మనమే నైవేద్యము. కాబట్టి నైవేద్యంగా మార్చబడాలంటే ఒకటి మనలో ఏముండాలి? ఏక మనస్సు ఉండాలి అని మనం తెలుసుకున్నాం. రెండవది ఏముండాలి అని మరొకసారి ఆ వచనం చదవండి, 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులిచ్చేదను. హల్లెలూయా. రెండవది మనం చూస్తే పవిత్రత. చెప్పండి, పవిత్రత. ఈ పవిత్రత ఎలా వస్తుంది అంటే, ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. ప్రియులరా, ఈ యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, యోబు ఉదయాన్నే లేచి తన పిల్లల విషయమై ఏం చేసేవాడంటే దహన బలి అర్పించేవాడు. దహన బలి ఎందుకు అర్పించేవాడంటే, ఒకవేళ నా పిల్లలు వారి విందు దినమున అంటే విందు చేసుకునే సమయంలో ఒకవేళ వారు పాపం చేశారేమో, ఆ పాపం అనేది వారిలో ఉన్నదేమో, ఆ పాపానికి పరిహారం జరగాలంటే
వారి కొరకు దహన బలి అనేది అక్కడ యోబు చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రజలారా, కొన్నిసార్లు మనకు తెలియకుండా కొంత అపవిత్రత అనేది మనకు ఏర్పాటు కలుగుతుంటుంది. కాబట్టి కొన్నిసార్లు మన మాటల్లో అపవిత్రత కలుగుతుంటుంది. కొన్నిసార్లు మన యొక్క దృష్టిలో, మన ఆలోచనలో, మన చూపుల్లో కొన్నిసార్లు అపవిత్రత అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఈ అపవిత్రత తొలగాలంటే ఇక్కడ యోబు ఏం చేశాడంటే దహన బలి అర్పించాడు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా ఎవరైనా పాపం చేస్తే వారు దేవుని సన్నిధికి ఏం తెచ్చేవారు? నైవేద్యంగా ఏమండి, ఒకవేళ బలి అర్పించడానికి ఏడాది మగ గొర్రె పిల్ల కానీ, ఏడాది మగ మేక పిల్ల కానీ, వారు కోడి దూడను కానీ తీసుకొచ్చి వారు బలి దేవునికి అర్పించేవారు. ఎక్కడ? ఎప్పుడు? పాత నిబంధన కాలంలో. చెప్పాలి ఎప్పుడు? పాత నిబంధన కాలంలో. అయితే క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభులు వారు మన కోసము ఆయన ఒక బలి పశువుగా, ఒక గొర్రె పిల్లగా ఆయనే మనందరి కొరకు ఏమయ్యాడు? బలి అయిపోయాడు. కాబట్టి రక్తం కార్చాడు, కాబట్టి ఏమంటే దెబ్బలు తిన్నాడు, కాబట్టి ఇక మీదట మనము బలి అయ్యే అవకాశం మనకు లేనే లేదు. కాబట్టి బలి అర్పించే అవకాశత మనకు లేదు. కాబట్టి బలి అర్పించక్కర్లేదు. ఏమంటే బలిపీఠం దగ్గరికి మనము కోడిని కానీ, గొర్రెని కానీ, మేకని కానీ ఇవేవి కూడా తేవక్కర్లేదు. ఎందుకంటే మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు గొల్గొతా పర్వతం మీద ఆయనే మన కొరకు బలి అయిపోయాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఇక బలితో సంబంధం మనకు లేనే లేదు. హల్లెలూయా. అయితే ప్రియులరా, మనలో ఉన్న అపవిత్రత పోవాలంటే మనలో ఏం రావాలంటే పశ్చాత్తాపం రావాలి. ఎవరైతే పాపం కొరకు పశ్చాత్తాపడతారో చూడండి, ఒకసారి దావీదైతే కీర్తనలో 6వ కీర్తన 6వ వచనంలో మనం చదివితే, చదువున్నాను. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. చూడండి, ఇక్కడ దావీదు ఈ కీర్తన 6వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే ఈ కీర్తన దావీదే రచించాడు అని మనం చూస్తున్నాం. అయితే దావీదు ఈ కీర్తనలో ఏమంటున్నాడంటే, నేను ప్రతి రాత్రి కూడా నేను కన్నీరు కారుస్తూ ఉన్నాను, నేను కన్నీటి వలన నా పరుపు తేలజేయుచున్నాను అని దావీదు కూడా చెప్తున్నాడు. అంటే కన్నీరు అంటే ఎప్పుడైతే దావీదు తన పాప విషయమై పశ్చాత్తాపడ్డాడో ఆ పశ్చాత్తాపం వల్ల తన కంటిలో ఉన్న ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. హల్లెలూయా. అమ్మ, ఇక్కడ వినాలి అందరూ. ఎందుకో తెలుసా? నీ సమస్యలు పరిష్కరించబడ్డానికి, నీ భర్త జీవితం మార్చబడ్డానికి, నీ బిడ్డలకు మంచి భవిష్యత్తులు ఇవ్వడానికి, నీ అప్పులు తీర్చబడ్డానికి, నీ లేమి స్థితిని ఉన్న స్థితిలోనికి రావడానికి, లేమి స్థితిలోని కలిమి స్థితిలోనికి రావడానికి, అనేకమైన అద్భుతాలు జరగడానికి దేవుడు నీ కంటిలో ఏం చేశాడంటే 2 చెరువులు పెట్టాడు. బాగా గమనించండి. ఏం పెట్టాడు? 2 చెరువులు పెట్టాడు. ఏమిటా 2 చెరువులు? ఒకసారి పరమగీతం 7వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, నీ కందరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానం. చాలమా, దయచేసి బాగా గమనించండి. నీ నేత్రములు అంటే మన 2 కన్నులు ఎలాగ ఉన్నాయో తెలుసా? జనపూర్ణమైన హెష్బోను పట్టణమందున్న 2 తటాకములతో సమానము. అంటే హెష్బోను అనే పట్టణం ఉంది, ఆ పట్టణం ప్రక్కనే 2 చెరువులు. తటాకములు అంటే 2 చెరువులు. బాగా గమనించండి. ఆ పట్టణానికి ప్రక్కనే 2 చెరువులు ఉన్నాయి. ఎందుకు 2 చెరువులు అంటే ఈ 2 చెరువులు ఉన్న నీళ్ళ చేత ప్రజలు దాహం తీర్చుకుంటున్నారు. ఈ 2 చెరువులు ఉన్న నీళ్ళ చేత ప్రజలు బట్టలు ఉతుక్కుంటున్నారు. ఈ ప్రజలు 2 చెరువులో ఉన్న నీళ్ళ చేత ప్రజలు పంటలు పండించుకుంటున్నారు. ప్రజలు నీళ్ళ చేత ఎన్నో అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ పట్టణానికి ఈ 2 చెరువులు ఉపయోగపడుతున్నాయి. అదే రీతిగా నీ జీవితంలో కార్యం జరిగించడానికి దేవుడు నీ నేత్రాలు కూడా 2 చెరువుల్లాగా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా.
ఒకవేళ చెరువులు వేసవికాలంలో ఆరిపోవచ్చు, ఏమండి వర్షాకాలంలో కాకుండా ఏమండి వర్షాలు లేని కాలంలో ఆ చెరువులు ఎండిపోవచ్చు, ఆ చెరువులు ఆరిపోవచ్చు. కానీ నీ కంటిలో ఉన్న నీళ్లు మాత్రం నువ్వు చచ్చేంత వరకు ఆరిపోయే ప్రసక్తి లేదు. హల్లెలూయా. నీ కళ్ళల్లో ఉన్న నీళ్లు నీవు చనిపోయినంత వరకు ఏం కావు, ఆరిపోవు. మరి దేవుడు ఎందుకు పెట్టాడు ఆ నీళ్లు? మనం అనుకుంటాం ఎందుకు పెట్టాడంటే ఏదైనా అవసరం వస్తే, భర్త పట్టు చీర కొనకపోతే, భర్త పువ్వులు తేకపోతే, భర్త ఏమో మాంసం తేకపోతే, భర్త ఏమో ఏసీ కొనకపోతే, లేకపోతే ఫ్రిడ్జ్ కొనకపోతే, ఏమంటే డైనింగ్ టేబుల్ కొనకపోతే, ఫర్నిచర్ కొనకపోతే, అలాంటప్పుడు ఏం చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు? మీరు కాదులండి, నా వైపు ఎలా ఎర్ర చూస్తున్నారు. మీరు కాదు తల్లి, మీరు అలటోళ్ళు కాదు, మీరు చాలా మంచోళ్ళు. ఎలాగా? మీరు చాలా మంచోళ్ళు, అలా అడగరు మీరు. కాబట్టి ఇలాంటి కోసం కాదు దేవుడు మీ కంటిలో నీళ్లు పెట్టింది. దేనికోసం తెలుసా? మీరు కార్చే కన్నీళ్ళ చేత నశించిపోయే ఆత్మలు రక్షింపబడాలని, మీరు కార్చే కన్నీళ్ళ ద్వారా కొన్ని అద్భుతాలు జరగాలని, మీరు కార్చే కన్నీళ్ళ ద్వారా సంఘానికి క్షేమం కలగాలని, మీరు కార్చే కన్నీళ్ళ ద్వారా కొన్ని పట్టణాలు మార్చబడాలని. అందుకే దేవుడు మీ కంటిలో ఏం పెట్టాడు? మీరు కన్నీరు కారుస్తే ఎలాంటి కార్యమైన దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. త్వరగా ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన నీళ్లను కీడును అతడు విరోధముగా తలపెట్టి కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా. హల్లెలూయా. పిల్లరా, ఈ ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే అక్కడ యూదులందరూ కూడా షూషాను కోటలో ఉన్నారు. అయితే యూదులందరూ షూషాను కోటలో ఉన్నారు. యూదులంటే ఎవరు? మన వాళ్ళు మాట్లాడట్లేదు అమ్మా, అలా చూస్తారు యూదులంటే ఎవరని తెలుసుకోవాలి. మీరు కొత్త పాస్టర్లు వస్తారు కదా అప్పుడప్పుడు, ఎందుకంటే మనకు ప్రతి నెల మాసాంతర కూడిక అవుతుంది కాబట్టి మరి ప్రతి నెల ఒక పాస్టర్ గారిని తీసుకురావాలా. తీసుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? యూదులంటే ఎవరు అడుగుతారు. ఇప్పుడు మీరు తెల్లమొక్కలు వేశారు అనుకో, ఓహో వీళ్ళు తెల్లమొక్కలు వేశారంటే వీళ్ళు పాస్టర్ గారు కూడా చెప్పండి అమ్మా, వీళ్ళు పాస్టర్ గారు కూడా ఏమీ రాదు అని అనుకుంటారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి చెప్పినప్పుడు మనసులో పెట్టుకొని ఎవరైనా కొత్త పాస్టర్ వచ్చి అడిగినప్పుడు వెంటనే జవాబులు చెప్పాలి. ఇజ్రాయేల్ అంటే దేవుని ప్రజలు, యూదులన్న దేవుని ప్రజలు. కాబట్టి సమరయులు ఎవరంటే సంకర జాతి ప్రజలు, వారు అన్యులతో సమానం అని ఇలా చెప్తుంటే అప్పుడు వచ్చే వ్యక్తికి చెప్పాలనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఇంకా మూల పాఠాల్లో ఉండకూడదు. మూల పాటలు అంటే తెలుసా? ఆ ఆ ఈ ఈ ఊ ఊ అరో అరో ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహా అక్కడ ఉండకూడదు మనం. ఇది ఏదంటే మూల పాఠాలు అంటారు ఇవి. అక్కడే ఉంటే ఎలా చెప్పండి? మనం నమ్ముకొని ఎంతకాలం అయింది. ఏమంటే విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి, నమ్మకం అంటే ఏమిటో తెలుసుకోవాలి, పరిశుద్ధత అంటే ఏం తెలుసుకోవాలి, నీతి అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఏమంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది? ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ ఈ యూదులు ఏమంటే షూషాన్ కోటలో ఉన్నారు. 127 సంస్థానములో ఉన్న యూదులందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలుసా? బాగా గమనించండి. మొర్దెకై అనే వ్యక్తి హామానికి నమస్కారం చేయలేదని, హామానును గౌరవించలేదని చెప్పి కక్ష పెట్టుకొని ఏం చేశాడంటే, హామాను అక్కడ రాజు దగ్గర మంత్రిగా ఉండేవాడు. ఈ హామాను ఏం చేసేవాడంటే యూదులు అనే వారిని ఎలాగైనా సరే పూర్తిగా సంహరించాలి, అసలు యూదులనే శాసనం లేకుండా పూర్తిగా వారిని చంపేయాలని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడి ఒక తాకీదు రాయించి రాజు ఉంగరంతో ముద్ర వేయించి ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ గుర్రాల మీద పంపించాడు. ఇక రేపు అందరూ కూడా హతం చేయబడతారు, రేపు అందరూ కూడా చంపబడతారు. ఈ రాత్రే ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? కన్నీరు కార్చింది. చెప్పనా? కన్నీరు కార్చగానే రాజు మనస్సు మారిపోయింది. హల్లెలూయా. ఒక ఆవిడ చాలా పేదరాలు,
రూపాయలు కట్టుకోవడం చాలా కష్టం. కానీ ఆవిడికి కరెంటు బిల్లు 10,000 వచ్చిందట. ఎంత వచ్చింది? ఆవిడ 100 రూపాయలు కట్టుకోవడమే కష్టం. చిన్న పూరుపాకులు ఉండేది ఆవిడ, కానీ 10,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందట. అప్పుడు లైన్ మీద వస్తే, బాబు నేను 100 రూపాయలు కట్టుకోవడమే నాకు ఎక్కువ, 10,000 రూపాయలు నేను కట్టలేదంటే, అమ్మ నేనేం చేయలేను, ఒకవేళ ఈ విషయంలో ఏం చేయలేను సరే ఏఈ గారు ఉంటారు కరెంట్ ఆఫీసులో. ఎవరు? ఏఈ గారు ఉంటారు, అతను ఏదైనా చేయగలరు, అక్కడికి వెళ్ళమ్మని చెప్పారట. సరే అని చెప్పి ఈ 10,000 కరెంటు బిల్లు పట్టుకొని ఏఈ గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ కాలుమని పడిపోయిందట. ఏడుస్తూ కాలుమని పడిపోయిందట. బాబు నేను చాలా పేదరాళ్ళని, నాకు స్తోమత లేదు, నా కొడుకులు కానీ కూతులు కానీ ఎవరూ లేరు, భర్త లేడు, అందరూ చచ్చిపోయారు బాబు, నేను మాత్రమే ఉన్నాను, నేను చాలా పేదరాళ్ళని, ఒక పూట తింటూ ఒక పూట తిన్ను, అలాంటి దానికి ఇదిగో 10,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది బాబు అని కన్నీళ్ళతో వేడుకుంటే ఏఈ గారు మనసు మారిపోయి, అమ్మ ₹1 కూడా కట్టొద్దులే, నేను చూసుకుంటున్నానని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మనసు ఎలాగొచ్చింది ఏఈ గారికి? ఆమె కార్చిన కన్నీళ్ళ ద్వారా ఏఈ గారు మనస్సు చూడండి. ఒక మనిషి మనసే మారిపోతే దేవుడు మనసు మారదా? మనం కన్నీరు కార్చాం, మన గుండె రాయిలాగా అయిపోయింది. నాలాడు పాస్టర్ గారు కార్చండి 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 అంటాం, ఆహా అంటాం కానీ ఏమండి ఆహా అంటాం కానీ మన కళ్ళల్లోంచి ఒక్క చుక్క కూడా నో వచ్చే అవకాశాలు లేవు. కారణం ఏంటంటే మన గుండె రాయిగా మారిపోయింది. చెప్పండి 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 మన గుండె రాయిగా మారిపోయింది. రాయిగా మారిపోయిన కారణం బట్టి నాలాంటి పాస్టర్ గారు ఎంత బలమైన మాటలు చెప్పినా సరే ఆ గుండెకి తగలటం లేదు. కాబట్టి బాలు ఎలాగైతే గోడ తగిలి వెనక్కి వచ్చేస్తుందో, నేను చెప్పే మాటలు అలా గోడ తగిలినట్లుగా మీ గుండెకి తగిలి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. కాబట్టి మీ హృదయంలో కార్యం జరగలేదు. కాబట్టి మీరు అలా కన్నీరు కార్చి చూడండి, ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఎప్పుడైతే ఎస్తేరు ఆ విధంగా కన్నీరు కార్చిందో రాజు మనస్సు చెప్పాలి ఏమైంది? మారిపోయింది. ఎప్పుడైతే రాజు మనస్సు మారిపోయిందో వెంటనే రాజు అంటున్నాడు, ఎస్తేరు రాణి నీకేం కావాలి? ధనం కావాలా? రాజ్యాలు కావాలా? వస్త్రాలు కావాలా? వెండి కావాలా? బంగారం కావాలా? ఏం కావాలి అంటే, ఏమీ కాదండి, ఇదిగో నా ప్రజలైన వారికి మరణశిక్ష అనేది అమలైపోయింది, దాన్ని మీరు రద్దు చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే రాజు ఒక్కసారి తాకీదు రాయించి తన ఉంగరంతో ముద్ర వేస్తే ఏ మానవుడు కూడా ఆ మరణ శాస్త్రాన్ని మార్చడానికి అవకాశము లేదు. హల్లెలూయా. అలాంటి మరణ శాస్త్రాన్ని మార్చగల శక్తి ఎస్తేరు యొక్క కన్నీటి ప్రార్థనలో ఉంది. కాబట్టి అలాంటి గడ్డు సమస్యలు తీర్చగల దేవుడు మన దేవుడు. అయితే నీవు కన్నీటి ప్రార్థన చేయాలి. ఏమంటే స్త్రీలే కాదు, పురుషులు కూడా చేయొచ్చు, వ్యక్తిగతంగా చేయొచ్చు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేయొచ్చు. నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రభువా ఏంటైనా ఇన్ని సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాను, ఏ కార్యం జరగలేదు తండ్రి, కాబట్టి నేను వ్యక్తిగతంగా ఇదిగో నీకు నాకే సంబంధము నాయన, ఇదిగో ఈరోజే నేను కన్నీరు కారుస్తున్నాను ప్రభా, కొద్ది రోజుల్లోనే నా సమస్యకు పరిష్కారము అని అడగండి. అలా జరగపోతే నన్ను అడగండి. నిజంగానండి, ఖచ్చితంగా దేవుడు చేసి తీరుతాడు. మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనం నమ్ముకున్నాం. కాబట్టి మన దేవుడు ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నేను ఆ కార్యాలు జరగాలంటే మనం కూడా కొంచెం ఏం చేయాలి? అది చెప్పాలి. ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. కన్నీరు కారిస్తే మీరు ఎక్కడైనా చూడండి, కన్నీరు కారిస్తే ఎలాంటి వ్యక్తి మనసు అయినా మారిపోతుంది ఖచ్చితంగా. అంత గొప్ప కార్యము కన్నీటి ప్రార్థనలో ఉంది. ఇంకా మన దేవుడు ఉట్టినే ఆయన. ఇంకోటి తెలుసా, నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు ఏడిస్తే యేసు ప్రభు కూడా ఏడుస్తాడు. తెలుసా సంగతి? ఏమంటే లాజరు చచ్చిపోయి సమాధిలో ఉంటే మరియా మార్తలు ఏం చేస్తానట? ఏడుస్తున్నట. అప్పుడు యేసుప్రభు అక్కడికి వచ్చి యేసుప్రభు కూడా ఏం చేశాడు? అంతేగాని చేతగా కాదు, చేతగాకైతే లేపకూడదు ఆయన్ని, ఆయన చేతొచ్చి కానీ ఆయన పిల్లలు ఏడుస్తే ఆయన చూసి ఉండలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
అంత గొప్ప జాలి కలిగిన దేవుడు. నువ్వు ఏడిస్తే ఏడ్చే దేవుడు, నువ్వు బాధపడితే బాధపడే దేవుడు, నువ్వు కన్నీరు కార్చితే ఆయన కూడా కన్నీరు కార్చే దేవుడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మనకు దేవుడు ఉన్నందుకు బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు వెంటనే ఎస్తేరు విషయంచి చెప్తే వెంటనే రాజు స్పందించి ఎక్కడైతే మరణ శాస్త్రాన్ని అమలు చేశాడో ఆ శాస్త్రం పూర్తిగా ఏం చేశాడు? రద్దుపరిచేశాడు. యూదుల మీద ఉన్న మనశాస్త్రం ఎత్తివేసేశాడు. ఇక ప్రజలు సుభిక్షంగా, ప్రజలు క్షేమముగా, ప్రజలు నెమ్మదిగా జీవించే అవకాశాన్ని దేవుడు రాజు ద్వారా ప్రభు జరిగించాడు. మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. అటువంటి గొప్ప కార్యాలు చేయగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనమే దేవునికి నైవేద్యంగా ఉండాలి. చెప్పండి. అంటే మనం ఏముండాలి? ఒకటి, ఏక మనస్సు మనలో ఉండాలి. రెండవది ఏముండాలి? అది పవిత్రత. రెండవది పవిత్రత. అంటే ఆ పవిత్రత ఎలా కలుగుతుంది? మనం కార్చే కన్నీటి ద్వారా, మనం పడే పశ్చాత్తాపం ద్వారా మనకు పవిత్రత అనేది కలుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా మాట్లాడేస్తుంటాం. ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారా, మగవాళ్ళు ఎక్కువ మాట్లాడతారా? చూడండి, ఒకసారి చెప్తాను చూడండి. ఒక ఆయనకి పళ్ళు ఊడిపోయాట. ఆ ఇంటి వాళ్ళు మొత్తానికి పాపం తినలేకపోతున్నాడు, సరిగా ఉండలేకపోతుందని చెప్పి వారు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి పళ్ళు కట్టించారట. కట్టించేసరికి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ మాట్లాడడం మొదలెట్టాడట ఆయన. అదేంటది, పళ్ళు లేనప్పుడే బాగుండేవాడు మౌనంగా, ఇప్పుడు పళ్ళు కట్టినప్పటి నుండి ఎక్కువగా మాట్లాడుతున్నాడని చెప్పి మళ్ళీ వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారట. సార్, మీరు పళ్ళు కట్టినప్పటి నుండి ఈయన ఎవరిని రానివ్వట్లేదు, ఎవరు వచ్చినా సరే అలా మాట్లాడుతూనే ఉన్నాడు అని చెప్తే, సరే అని చెప్పి టెస్ట్ చేసి, అయ్యా నన్ను క్షమించండి, నేను మగవారు పళ్ళు కట్టబోయి ఆడవారు పళ్ళు కట్టిస్తానట. నేను మగవారి పళ్ళు పట్టకపోయి ఆడవాళ్ళు పళ్ళు కట్టిస్తాను అంటే అర్థం ఏంటి? సైన్స్ ప్రకారంగా రోజుకి 15,000 మాటలు మాట్లాడతారట పురుషులు. సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే ఆ 10,000 మాటలు మాట్లాడతారట స్త్రీలు. అంటే ఎవరెక్కువ? 5,000 మాటలు మాట్లాడతారు పురుషులు, 10,000 మాట్లాడతారు స్త్రీలు. ఎవరి మాటలు ఎక్కువ? స్త్రీలే మాట్లాడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు కాదులండి, మీరు అవునట్టుగా నా వైపు మీరు ఎర్రగా చూస్తారు నా వైపు. మీరు కాదని చెప్పాను కదా, బయట ఉన్న వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనము దేవునికి ఒక నైవేద్యంగా మార్చబడాలంటే ఒకటి మనలో ఏక మనసు ఉండాలి, రెండవది పవిత్రత ఉండాలి, మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆ మూడో మాట అక్కడ ఏముందంటే చదువు మరొకసారి 10 వచనం చదవండి. నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు జనుల అవతల నుండి నాకు నైవేద్యంగా తీసుకొని రాబడుదురు. లేదా మూడవది చూస్తే ప్రార్థన. చెప్పండి అమ్మ చెప్పాలి, ప్రార్థన. కొంతమంది చర్చిలోనే ప్రార్థన చేస్తారు, ఇళ్లలో ప్రార్థన చేయరు. అలా కాదు, ఇంట్లోనే ప్రార్థన చేయాలి, మందిరంలోనూ కూడా ప్రార్థన చేయాలి. ప్రత్యేకమైన స్థలంలో ప్రార్థన అనేది ఎక్కడైనా మనము చేయొచ్చు. ఎందుకంటే భక్తులు అనేవారు ఆ పూర్వదినాల్లో చూస్తే మిద్దె ఏర్పాటు చేసుకునేవారు, మిద్దె. కాబట్టి పేతురు మిద్దె మీదకి వెళ్ళి ఆ సమయమందు ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ రోజుల్లో వారు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటిలో ఒక ప్రత్యేక రకమైన మిద్దెని ఏర్పాటు చేసుకునేవారు. దేనికోసం? కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకునేవారు ఏం చేయాలంటే ప్రార్థన గది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, మనం ఎంత తెలివంటే భోజనానికి ఒక గది కట్టుకుంటాం, డైనింగ్ హాల్, వంట చేసుకుని ఒక గది కట్టుకుంటాం, కిచెన్, విశ్రాంతి తీసుకుని గది కట్టుకుంటాం, అది బెడ్రూమ్, హాల్, అన్నింటికి రూములు ఉంటాయి. కానీ ప్రేయర్ హాల్, నేను ఒక ఇంటికి ఓపెనింగ్కి వెళ్ళాను, మన సంఘం కాదు వేరే సంఘం. ఆయన ఒక్కొక్క గదిలోకి తీసుకెళ్తే చివరికి ఒక గదిలో తీసుకెళ్ళాడు, అన్నాడు ఇది ప్రేయర్ హాల్ అని అన్నాడు ఆయన. ఓకే, చాలా సంతోషం. ఆ ప్రేయర్ హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన చెప్పాడు, ప్రతిరోజు మేము మా కుటుంబంతో కలిసి ఈ గదిలో ప్రార్థన చేసుకుంటామండి అని చెప్పాడు. ఆయన చెప్తాడట, ఉద్యోగం నుండి వస్తుండగానే ఇదిగో
నేను 7 కల్లా వస్తాను. మీరేం చేయాలంటే 7 కంతా అన్ని పనులు పూర్తి చేసుకొని మనం ఏం చేద్దామంటే 8 నుండి 9 వరకు ప్రార్థన, 1 గంట కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని భర్త చెప్పినప్పుడు భర్త మాటకు విధేయత చూపించి ఆమె వెంటనే ఇంటిలో పిల్లల్ని ఆమె సిద్ధంగా ఉండి ఆయన వచ్చిన తర్వాత 8 నుండి 9 వరకు కుటుంబ ప్రార్థన చేసుకునేవారట. అలా కుటుంబ ప్రార్థన చేసుకున్న కారణం బట్టి వాళ్ళ కొడుకు ఇంజనీర్ అయ్యాడట, వాళ్ళ కూతురు డాక్టర్ అయ్యిందట. అమ్మా, ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు ఒట్టిపోదు. మనం ప్రార్థన మాత్రం చెయ్యం. మమ్మల్ని మాత్రం చెప్తారు ప్రార్థన చేయండి మా కోసం అంటారు, మా కోసం ప్రార్థన చేయండి అంటారు, మమ్మల్ని అంటారు కానీ మీరు ప్రార్థన చేయరు. కాబట్టి మేము చేయాలి, మీరు చేయాలి. అప్పుడు చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే అది శక్తి కలిగినదై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, మన గృహాల్లో ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి, దయ్యాలు రాకూడదు. కొంతమంది చెప్తారు, అయ్యా మేము నిద్రపోతుంటే దయ్యాలు మా మీద వచ్చి పడిపోతున్నాయి, మమ్మల్ని నిద్రపోకుండా చేస్తున్నాయి అంటే నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. దేవుని బిడ్డలై ఉండి బాప్తిసాలు తీసుకొని అయి ఉండి పరిశుద్ధాత్మను పొందుకొని ఉండి మీ దగ్గరికి ఏమి రావాలి? అది మీ గృహాల్లో పరిశుద్ధాత్మ ఉండాలి. మరి మీ ఇళ్ళలో దయ్యాలు నివాసం చేస్తానంటే అర్థం ఏంటంటే మీ ఇంట్లో ప్రార్థన లేదని అర్థం. నిజంగా చెప్తున్నాను, నేను దైవ సేవకుడిగా మీ కాపరికి యథార్థంగా చెప్తున్నాను. మీ గృహాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటే మరి ప్రార్థన లేదని అర్థం. ఈసారి ఎవరు అలా చెప్పకూడదు, అయ్యా మా మీద దయ్యాలు పడవండి, మమ్మల్ని చూస్తే దయ్యం పారిపోవాలి. చెప్పండి, చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పిల్ల దయ్యము పెద్ద దయ్యము కలిసి ఉన్నాయట. ఏ దయ్యం? ఆ పిల్ల దయ్యం గడగడ వణిగిపోతుందట, అంటుందట, గడగడ వణిగిపోతుందట పిల్ల దయ్యం. పెద్ద దయ్యం అంటుందట, ఏం సంగతులు అలా ఓడిపోతున్నావు అంటే ఏమీ లేదు, ఇదిగో కుటుంబం వెళ్తుంది ప్రార్థనకి బైబిల్ పట్టుకొని, అమ్మో వాళ్ళు నాకు అగ్ని కనిపిస్తుంది. ఏంటట? ఎవరది? ఒక ఫ్యామిలీ వెళ్తుంది చర్చికి ఆదివారం. వాళ్ళు ఎలా కనిపిస్తున్నారట? అగ్నిలాగా కనిపిస్తున్నారు. చెప్పండి, ఎలా కనిపిస్తున్నారట? అగ్నిలాగా కనిపిస్తుంది. ఆ అగ్నిని చూసి ఏమవుతుంది? దెయ్యం భయపడుతుంది. చూసారా? ఆ అగ్ని రావాలంటే నీ గ్యాస్ స్టవ్లో వెలిగించుకోకు. అమ్మ నేను అగ్నిలాగా మారిపోవాలి ఏమండి? పెట్రోల్ పోసుకొని అది కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టి తీసి వెలిగించుకుంటే చచ్చి ఊరుకుంటావు. అది కాదు అగ్ని అమ్మా, అది కాదు అగ్ని. ఏ అగ్ని? అది నువ్వు ప్రార్థన చేస్తే నీవు ఒక అగ్నిలాగా తయారవుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా తయారవ్వాలి. మనం చూస్తే దయ్యాలు భయపడాలి, మనం చూస్తే దయ్యాలు పారిపోవాలి. అటువంటి శక్తి రావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకసారి దినకరణ గారు, మనందరూ తెలుసు, అంటే ఇప్పుడు చనిపోయారులేండి ఆయన, ఒక పెద్ద మీటింగ్ అవుతుందట. అప్పుడు బ్యాంకులో క్యాషియర్ ఆయన. ఎవరు? దినకరణ గారు చెన్నైలో ఆయన బ్యాంకులో క్యాషియర్. అయితే బ్యాంకులో క్యాషియర్ అయినా రోజుకి 7 గంటలు ప్రార్థన చేసేవాడట ఆయన. ఎన్ని గంటలు? 7 గంటలు ప్రార్థన చేసేవాడు. ఒక పెద్ద మీటింగ్ అవుతుందట. ఈయన మీటింగ్ చూద్దాం చెప్పి వెనకాతలు వెళ్ళి ఒక చెట్టు దగ్గర నిలబడ్డాడట. ఎవరు? దినకరణ గారు. చెప్పినప్పుడు చెప్పాలి మీరు. చెప్పండి. దినకరణ, నేను మాట్లాడే తెలుగా హిందీయా? క్యా బాత్కాము అన్న హిందీ అనలేదు కదా, అచ్చంగా తెలుగు. మన ఆంధ్రాలో ఆంధ్రాలో పుట్టాం కాబట్టి తెలుగు భాష మాట్లాడడం దేవుడు ఇచ్చాడు కాబట్టి చెప్పండి. అందుకే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పెద్ద మీటింగ్ అయితే స్టేజ్ మీద గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారట. ఈలోగా ఆ సభలోకి వచ్చిన ఒక ఆవిడికి దెయ్యం పట్టుకుందట. ఆవిడ గెంతుందట ఊరిక. ఇంత కొంతమంది పాస్టర్ గారు వచ్చి పట్టుకున్నారు, ఆయన వదలలేదు. ఆ దెయ్యం అంటుందట, ఒరే మీరెవరు ప్రార్థన చేస్తున్న వెళ్ళండి రా, అదిగో చెట్టు దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే నేను వెళ్ళిపోతాను రా అందట. ఎవరబ్బా చెట్టు దగ్గర ఉన్నాడని చెప్పి ఒక 2 ఏళ్ళు చూస్తాడికి ఆయన దినకరణ గారట. అయ్యా మిమ్మల్ని 2 ప్రార్థించండి అంటే ఆయన వచ్చి ఇలా చేసి ప్రార్థన చేయగానే డబ్బును పడిపోయి దెయ్యం పారిపోయిందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు అక్కడ స్టేజ్ మీద, కానీ వాళ్ళు ఎవరు ప్రార్థన చేసినా వెళ్ళలేదు. కారణం ఏంటి? వాళ్ళలో ప్రార్థన లేదు. కాబట్టి ఈయన రోజుకి 7 గంటలు ప్రార్థన చేసిన దినకరణ గారు ఇలా వచ్చి చెయ్యగానే దబ్బును పడిపోయి దెయ్యం పారిపోయింది. ఆ రోజు మీటింగ్ ఎంతో చక్కగా జరిగిందట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మనమందరం అలా తయారు చేయబడాలి. అలా తయారు చేయబడాలంటే
మనము కూడా ప్రార్థన ఒక్క మాట చూపించని ముగించేస్తాం, టైం అయిపోయింది. ఒక్క మాట చూడండి, మొదటి దినవృత్తాంతాల పుస్తకం 4వ అధ్యాయము 10వ వచనం. ఈ మాట చెప్పి ముగించేస్తాను. మొదటి దినవృత్తాంతాల పుస్తకం. యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచింది, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెబ్బేజు అనే వ్యక్తి చెప్తే, యెబ్బేజు అనే పేరుకి అర్థం ఏంటంటే వేదన, అంటే చాలా దుఃఖంతో వచ్చాడు. తనకున్న పరిస్థితిని బట్టి చాలా దుఃఖంతో కృంగిపోతున్నాడు, చాలా వేదనతో వచ్చాడు. అయితే దేవుని దగ్గర ఏం చేశాడంటే, ప్రభువా నేను చాలా దుఃఖంతో వచ్చాను, ఈరోజు నా దుఃఖం పోయి నాకు సమాధానం కలగాలి, నాకు నెమ్మది కలగాలని చెప్పి మోకరించి చాలాసేపు ప్రార్థన చేశాడట. ఎవరు? యెబ్బేజు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో తనలో ఉన్న దుఃఖమంతా తొలగిపోయింది, తన మనసుకు సంతోషాన్ని దేవుడు కలిగించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తుంది. ప్రార్థన లేని ఒక దైవసేవకుడు చెప్పాడు, ప్రార్థన లేని వ్యక్తి పాడి మీద పెట్టిన శవం లాంటి వాడట. అర్థమైందా? ప్రార్థన లేని వ్యక్తి పాడి మీద పెట్టిన ఒక శవము లాంటి వాడట. అంటే శవంలో ఏమి లేదు, శవములో జీవము లేదు. పాడి మీద పెట్టిన శవం ఎక్కడికి వెళ్తుంది? సమాధిలోకి వెళ్తుంది. అది కాబట్టి క్రైస్తవుడు శవంలాగా ఉండకూడదు, జీవం కలిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనమే దేవునికి ఒక నైవేద్యంగా మార్చబడాలంటే, ఒకటి ఏక మనస్సు మనకు ఉండాలి, 2 పవిత్రత ఉండాలి, 3 ఈ 3 మనలో ఉన్నట్లయితే అప్పుడు దేవునికి మనం ఒకే నైవేద్యంగా మార్చబడతాం. మన ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, అందులో లేచబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో చెప్పాలని చాలా విషయాలు, కానీ సమయం మనకు అవసరం కాబట్టి సమయానుకూలంగా మనం ముగించుకుందాం. ప్రతి శుక్రవారం కూడా 6 నుంచి 9 వరకే ఈ ప్రార్థన ఉంటుంది. రండి, కడవర్ధనాల్లో కలుసుకుందాం, సమయానికి వద్దాం, సమయానికి ముగించుకుందాం. అందులో లేచబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఉపవాస కూడికను మనం ముగించుకుందాం. చివరి ప్రార్థన, అందరూ లేచబడి ఒక్కసారి చెప్పబడిన మాటలు, ప్రభువా నేనే నీకు నైవేద్యంగా మార్చబడాలి తండ్రి, నేనే నీకు ఒక నైవేద్యంగా మార్చబడాలి ప్రభాని. ప్రతివారు ఎంతవరకు ఏ మాట అయితే ప్రభు నీతో చెప్పాడు, ప్రభువా నాలో ఏక మనసు కావాలి, నాలో పవిత్రత కావాలి, నాలో ప్రార్థన కావాలి, ఎలాంటి సమస్య అయినా కన్నీటి ప్రార్థన చేస్తే ప్రభువా నాకు సహాయం చేస్తావు తండ్రిని ప్రతివారు కూడా ప్రభు దగ్గర అడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నా హృదయం కఠినమైపోయింది, నా హృదయం బండ అయిపోయింది, నా హృదయం రాతి వలె కఠినమైపోయింది, నా హృదయం బండ వలె కఠినమైపోయింది. ఇదిగో ప్రభా ఈరోజైనా నా జీవితాన్ని మార్చుకోవడానికి, నేను కన్నీటి ప్రార్థన కలిగి ఉండడానికి, నా ఇంటిలో కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండడానికి, నేను ఒక అగ్ని కణంగా మార్చబడ్డానికి నాకు అవకాశం కలిగించు ప్రభు అని ప్రతివారు 2 చేతులు పైకి ప్రభు అడుగుదాం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నన్ను ఒక అగ్ని కణములాగా మార్చు ప్రభువా, నన్ను ఒక అగ్ని కణములాగా మార్చు ప్రభువా, నన్ను ఒక అగ్ని కణములాగా మార్చు ప్రభువని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదిగో దేవుని మహిమ, అదిగో దేవుని మేఘము, అదిగో దేవుని పరిశుద్ధాత్మ అనేక మందిని తాకబోతూ ఉంది, అనేక మందిని నింపబోతున్నాడు, అనేక మందిని రగిలించబోతున్నాడు, అనేక మందిని తాకబోతున్నాడు. అదిగో దేవుని మహిమ, అదిగో దేవుని మేఘము, అదిగో దేవుని ఆత్మ మన మధ్యలో బలంగా సంచరిస్తూ ఉంది. ఓ గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదిగో మన్నించబోతున్నాడు, అనేక మందిని తాకబోతున్నాడు, అనేక మందిని నింపబోతున్నాడు, అనేక మందిలో మంట ప్రారంభమవుతుంది, అనేక మందిలో తాకబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, 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 జీసస్, ఓ జీసస్, హల్లెలూయా, 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 గ్లోరీ టు జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామను బట్టి ప్రభువా నీ పాదాల స్తోత్రం. ఈ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో నీ ప్రజలు ఆయా ప్రాంతాల నుండి, ఆయా గ్రామాల నుండి మీరు నడిపించారు ప్రభువా. స్థానిక గ్రామం నుండి నడిపించారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మేమే మీకు ఒక నైవేద్యంగా మార్చబడ్డానికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు మార్చు ప్రభువా. ఒక్కొక్కరిని మీరు మార్చు ప్రభువా. ఒక్కొక్కరిని మీరు మార్చు ప్రభువా. కార్యాలు జరిగించి ప్రభువా కృపతో బలపరచమని తండ్రి మీ దాసుడుగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే బలహీనలుగా వచ్చారో వారిని బలపరచు ప్రభువా. అనారోగ్యంతో వచ్చే వారికి స్వస్థత కలిగించి ప్రభువా. ప్రతి బంధకాన్ని మీ నామములో దూరపరచు ప్రభువా. ఓ అద్భుతమైన కార్యాన్ని జరిగించి తిరిగి నీ ప్రజలు ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా వారి వారి గ్రామాలకు, వారి వారి గృహాలకు వెళ్ళిచుండగా క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించి మీరొక్కరే మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసునామ సంపూర్ణ విజయం కలుగును. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మికమైన సహవాసము సన్నిధి ఈ రాత్రి ప్రార్థనలో చేరువచ్చిన దేవుని ప్రజలకును, దేవుని సేవకులకును, మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకును, ఉద్యోగస్తులకును, కాంట్రాక్ట్స్కును అందరికీ దేవుని సన్నిధి నిత్యము తోడైండును గాక. నా